సార్ ఇంకోటి సార్ మీరు స్ట్రెస్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఇన్ ద డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్‌ని చూసుకుంటూ అట్ ద సేమ్ టైమ్ అంటే చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి. నిన్న సార్‌ని కలవనీకి వచ్చినప్పుడు ఫోన్‌లో సీరియస్ కాల్ మాట్లాడారు. దాని తర్వాత నేను ఇక్కడనే ఉన్నా. మళ్ళా తర్వాత నాతో స్మైల్‌గా మాట్లాడారు. సో, ఎలా సాధ్యం అవుతుంది సార్? అంటే అట్ ద సేమ్ టైమ్ అంతా పీక్స్‌లో స్ట్రెస్ మెయింటైన్ చేస్తూ ప్లస్ ఇక్కడ ఆ! ఇలా అంటే వాట్ గివ్స్ యూ దట్ కాన్ఫిడెన్స్ సార్? అంటే ఇక్కడ పని పట్ల నిబద్ధత. హ్మ్. మనం చేసే పని పట్ల, మనం చేస్తున్న లక్ష్యం పట్ల ఉండే కాన్సంట్రేషను అదైతే ఉందో దాన్ని నడిపిస్తది. ఇది నా ఒక్కరికే కాదు. ఎనీ అడ్మినిస్ట్రేటర్ హాస్ టు గో త్రూ దిస్ ఎంటైర్ థింగ్. యాని మనం అడ్మినిస్ట్రేటరే కాదు, మన ఇంట్లో కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క మనిషి నిత్య జీవితంలో ఏదో ఒక లక్ష్యంతోనుంటాడు. ఒక లక్ష్యానికి, మరొక లక్ష్యానికి మధ్య సంఘర్షణ జరిగినప్పుడు, కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు మనం కూడా మన భావోద్వేగాలను వ్యక్తం చేయడం సహజం. సో, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ప్లేస్‌లో ఉన్నప్పుడు సేమ్ అదే ఉంటుంది. హ్మ్. అంటే కొన్ని ఒత్తిళ్ళుంటాయి. అవును. ఆ ఒత్తిళ్ళ ప్రకారం పరిగెత్తాల్సి ఉంటుంది. టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళందరిని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలాంటప్పుడు కొన్ని ఒత్తిళ్ళు ఉండడం సహజమే. వాటన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తానంటే, నాకున్న గ్రేటెస్ట్ సొలేస్ చదవడం, రాయడం అండ్ సినిమాలు చూడడం. ఈ 3. సో, నాకు చదువుతాను. బాగా చదువుతాను. బాగా చదవడం వల్ల ఒక రిలీఫ్ నాకి. అలాగే రాయడం వల్ల ఐ యామ్ ఎ పోయెట్ అవును మైసెల్ఫ్. సార్. ఐ యామ్ ఎ రైటర్ మైసెల్ఫ్. సో, నాకున్న ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్ ఏందంటే రాయడం. అంటే పెయింటర్ మైసెల్ఫ్. సో, అందుకని ఎప్పుడన్నా అనిపించినప్పుడు బొమ్మలు వేస్తాను. సో, బొమ్మల ద్వారా, కవిత్వం ద్వారా, సాహిత్యం రాయడం ద్వారా, వ్యాసాలు రాయడం ద్వారా, విమర్శ రాయడం ద్వారా నాకు ఒక రిలీఫ్. నాకొక రిలీఫ్, సొలేస్ అది. అండ్ దెన్ సినిమాలు చూస్తాను. సో, మంచి సినిమాలు అంటే నాకు తెలిసిన సెలెక్టెడ్ మూవీస్ చూస్తాను. ఒక ఆర్ట్ ఫిల్మ్ లాంటివి గాని, ఇతర భాషా చిత్రాలు గాని, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ ఇట్లాంటి భాషల్లో వచ్చిన ద బెస్ట్ మూవీస్ ఉంటాయి. నిన్న ఒక సినిమా చూశాను. నిన్నేంటంటే 'ఖో గయే హమ్ కహా' అనే హ్మ్. సినిమా. అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ అంటే అర్బన్ మెట్రోలో ఉండే వాట్సాప్ జనరేషన్‌కి సంబంధించిన యూత్‌లో వస్తున్న ట్రెండ్స్ ఏంటి? మ్యాన్ వుమన్ రిలేషన్స్‌లో గాని, హ్యూమన్ రిలేషన్స్‌లో గాని వాళ్ళు ఎలాంటి దారి దారితీస్తున్నారు? వాళ్ళ ఐడియాలజీ ఏంటి అనే సినిమాని జోయా అఖ్తర్ అండ్ రీమా కగ్తి ఇద్దరు దాన్ని రాసారు ఆ సినిమాని. ఆ స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళు. ఆ సినిమాని చూడడం జరిగింది. అంటే ఆ సినిమా చూడడం ద్వారా ఏంటంటే మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడం. లెర్నింగ్ థింగ్స్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే మనల్ని మనం అప్‌డేట్ జేసుకోవడం సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏందంటే ఇప్పుడు రాబోయే కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాట్ జీపీటీ ఇవన్నీ ఒస్తున్నాయి. సో, వాటన్నిటి పరిణామాల దృష్ట్యా మానవుడెక్కడ? మనమెక్కడ? మన వ్యవస్థ ఎక్కడ? వీటన్నిటిని గూడా అన్వేషించుకోవాల్సిన సందర్భం ఉంది. సో, అందుకని ఇలాంటి ఇంత పెద్ద విశ్వజనీనమైన కార్యాలు జరుగుతున్నప్పుడు మనమింత చాలా అల్పమైన వాళ్ళం. నిజంగా ఆల్ ఓవర్ ది వరల్డ్ మెనీ థింగ్స్ హావ్ బీన్ హ్యాపెనింగ్. సో, అలాంటప్పుడు మనం చాలా అల్పులం. సో, ఇంత చిన్న దాంట్లో మనం ఇంత పెద్ద పెట్టుకోవడం అవసరం లేదనిపిస్తది. అందుకే పెద్దగా జెలసీ పడ్డాలు, ఈర్ష్య పడ్డాలు, అసూయ పడ్డాలు, ద్వేష పడ్డాలు వీటన్నిటికంటే ప్రేమించడం నేర్చుకుంటున్నా. ప్రేమించాలి అంతే. ఏ వ్యవస్థనైనా వ్యక్తిని గాని వ్యక్తులొద్దు పెద్దగా ఒద్దు గానీ, వ్యవస్థల్ని ప్రేమించాలి. లేదా ఒక సిద్ధాంతాలని ప్రేమించాలి. లేదా ఒక అంశాలని ప్రేమిస్తే దాని కోసమని మనం పని జేయడం మొదలెడతాం. సో, పని జేయడం మొదలెడుతున్న క్రమంలో స్ట్రెస్ అనే పాయింటే రాదు. అదొక బాధ్యతలో అంతర్భాగంగా ఉంటుంది గనక, మనం నిర్వర్తించాల్సిన లక్ష్య సాధనలో అది అంతర్భాగంగా ఉంటుంది గనక, వి నెవర్ ఫైండ్ స్ట్రెస్. ఒకవేళ స్ట్రెస్ అని అనిపించినా ఒకవేళ ఏమన్నా అనిపించినా నాకంటే వేరే ఏ దురలవాట్లు ఏవి లేవు. ఏ అలవాట్లు లేవు. ఈవెన్ టీ తాగను, కాఫీ తాగను, సిగరెట్ స్మోకింగ్, పాన్, బీడ్ ఏం నథింగ్ లేవు. ఏమంటే వాటర్ తాగుతాను ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చదువుతాను. హ్మ్. అది ఈ 2. అందుకే వెంటనే ఇమ్మీడియేట్‌గా నేను ఆ స్ట్రెస్సు పరమైన అంశాల నుంచి అయిపోతాను. ఒకటి. రెండవదేంటంటే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ దట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. సో, మన దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఏదో అంటే ఒక ఒక ఆత్మీయత కొద్దీ వస్తున్నారు. అవును సార్. ఎంత ఏ అవసరార్థం వచ్చినా ఆత్మీయతే దాని వెనక ఉంటుంది. సో, మానవీయ బంధాలు ముఖ్యం. సో, అధికారిక బంధాల కంటే మానవీయ బంధాలే ఎప్పుడైనా నిలుస్తాయి, గెలుస్తాయి, ప్రపంచానికి ఒక కొలమానంగా నిలుస్తాయి. నేను నమ్ముతానది. అందుకే నాలో ఉండే స్ట్రెస్‌ని, స్ట్రెయిన్‌ని గాని, నాలో ఉండే డిప్రెషన్‌ని గాని, నా పరమైన అంశాలని ఎదుటి వాళ్ళ మీద చూపించకూడదని నాకు తెలుసు బాగా. సో, అందుకే పాపం దానివల్ల ఏమవుతాయంటే జస్ట్ మన హ్యూమన్ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. సో, ఐ డోంట్ వాంట్ టు మేక్ దట్ వన్. సో, అందుకే ఆహ్, దేనికి దానికి అది ప్రిన్సిపల్ ఆఫ్ కంపార్ట్మెంటలైజేషన్ లాగా అనుకోని ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ రావడం జరిగింది. మోరోవర్ ఐ యామ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ. సో, ఐ హావ్ మాస్టర్డ్ మైసెల్ఫ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ సైకాలజీ. సో, అది గూడా నాకు కొంత దోహదపడింది. అంటే హౌ టు బ్యాలెన్స్ ద ఎమోషన్స్. హౌ టు మేక్ ద థింగ్స్ టు హ్యాపెన్. సో, ఒక సిట్యుయేషన్‌లోంచి, ఒక మూడ్‌లోంచి మరొక మూడ్‌లోకి ట్రాన్స్‌ఫర్మ్ అవ్వడానికి నాకిది దోహదపడిందని అనుకుంటున్నా. మోరోవర్ మన మూడ్స్ అనేవి మనవి అంతే.
తప్ప ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి గానీ, ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించడానికి కానీ కాకూడదు అనేది నేను ఎప్పటినుంచో అనుకుంటున్నది. ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఇప్పుడు రవీంద్ర భారతిలో 3 వేదికల మీద 3 ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఫర్ ఇన్‌స్టాన్స్ పైడిజరాజు ప్రివ్యూ థియేటర్‌లో సినిమాల గురించి ఉంటుంది. అక్కడికెళ్ళినప్పుడు ఐ యూజ్డ్ టు టాక్ అబౌట్ సినిమా. దట్స్ ఇట్. సినిమా 'లూమియర్ బ్రదర్స్' నుంచి మొదలుకొని ఎట్లెట్లా జరిగింది, పరిణామాలేంటి, దాంట్లో ఉండే టెక్నిక్స్ ఏంటో అక్కడ చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చినప్పుడు సాహిత్యం గురించి ఉంటుంది. ఏదో పుస్తకావిష్కరణో లేదంటే గనక కవిత్వమో, కవి సమ్మేళనం ఉంటుంది. సో, అక్కడికొచ్చినప్పుడు లిటరేచర్ గురించి, వరల్డ్ లిటరేచర్ గురించి, ఐదర్ ఇట్ మే బి ఎవరైనా కావచ్చు. ఒక లిటరేచర్ గురించి అక్కడ మాట్లాడతాం. అక్కడ ఆహ్, మ మ కిరాతార్జునీయం గురించి మాట్లాడొచ్చు. లేదంటే గనక కాళిదాసు గురించి మాట్లాడొచ్చు. లేదంటే స్వప్న వాసవ దత్తం గురించి మాట్లాడొచ్చు. ఇలాంటి కావ్యాల వైపు ఒకవైపు అయితే సంప్రదాయ కావ్యాలు, ఆధునిక కవితలు, ఆధునిక కావ్యాలు, ఆధునిక సాహిత్యం గురించి, పోస్ట్ మోడర్న్ వాటి గురించి కూడా మాట్లాడొచ్చు. అనువాదాల గురించి మాట్లాడొచ్చు. ఇలా జరగొచ్చు. తర్వాత కింది మెయిన్ హాల్‌కొచ్చేసరికి డాన్సో, డ్రామానో, మ్యూజికో జరుగుతుంది. మనక్కడ డ్రామా వేరు, అంటే థియేటర్ వేరు. మళ్ళీ డాన్స్ అంటే క్లాసికల్ డాన్స్‌కి సంబంధించిన వ్యవస్థలు వేరు. అలాగే మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్‌కి సంబంధించిన వ్యవస్థలు వేరు. సో, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఇట్లా వితిన్ ఆహ్, నేను మెట్టు దిగేంత వ్యవధిలోనే దానికి అనుకూలంగా నన్ను నేను మలుచుకొని వెంటనే ఆ మూడ్‌లోకి వెళ్ళిపోతాను. సో, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ అదే ఆహ్, మ ఘంటసాల ప్రాంగణం. ఘంటసాల ప్రాంగణంలో జానపద కళలకు సంబంధించినవి హరికథో, బుర్రకథో, లేదంటే ఉగ్గు కథ ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. వాటికి కూడా అక్కడికెళ్ళినప్పుడు మళ్ళీ జానపద కళలకు సంబంధించిన విశిష్టతను చెప్పడం ఉంటుంది. వేరే చోటుకొస్తే గనుక ఇక్కడ కట్టెసాము గురించి జరుగుతుంది. రంగస్థలం అని ఓపెన్ ఉంది. అక్కడ కట్టెసాము గురించి జరుగుతుంటుంది. సో, ఇలా వేరు వేరు సందర్భాలు, వేరు వేరు నేపథ్యాలు జరుగుతున్నప్పుడు వాటికి అనుకూలంగా అడాప్ట్ అవ్వడము, వాటికి అనుకూలంగా నన్ను నేను మలుచుకుంటూ వెళ్ళిపోవడం ఉంటుంది. ఇంకొక వైపుకొస్తే సూఫీ సంగీతం ఉంటుంది. లేదా గజల్స్ గురించి ఉంటుంది. లేదా ఫిల్మ్ సంగీతం నడుస్తుంటుంది. ఆ ఫిల్మ్ సంగీతంకెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా మొదటి నుంచి నౌషాద్ సంగీతం గురించి అయితే నౌషాదు, మొహమ్మద్ రఫీ, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, సినిమా సంగీతం అయితే, లేదంటే గనక మన తెలుగు సంగీత విద్వాంసులైతే వారి గురించి, అక్కడి నుంచి మొదలుకొని పెండ్యాల లాంటి వారి నుంచి మొదలుకొని, చక్రవర్తి నుంచి మొదలుకొని, బాలసుబ్రహ్మణ్యం గారు, వీరందరూ దేవిశ్రీ ప్రసాద్ వరకు ఉండే సంగీత సంప్రదాయాలను గానీ, రీతులను గానీ, వాళ్ళు చేసిన ప్రయోగాలను గురించి గానీ చెప్తాం. సో, అలా ఇలా ఇవి ఇవి అంటే ఇట్ డిపెండ్స్. ఈ దాన్ని బట్టి అలా వెళ్తూ రావడం జరుగుతుంది. ఇదంతా దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ కెన్ బ్యాలెన్స్ త్రూ ఎమోషనల్లీ అండ్ ఇంటలెక్చువల్లీ. సో, ఇది నిరంతర అధ్యయనం వల్ల, నిరంతరం చదువుతూ ఉండడం వల్ల జరుగుతున్న ఒక విన్యాసంగా భావిస్తున్నాను. అందుకే ఐ నెవర్ ఫెల్ట్ సంథింగ్ స్ట్రెస్ లైక్ థింగ్. సో, చదవడం అనేది గ్రేటెస్ట్ రిలీఫ్ అండ్ జ్ఞానార్జన అనేది ఒక గొప్ప సాంత్వన. అండ్ పుస్తకాలు, అక్షరాలు వాటిలో చదవడం అవంతా గూడా నాకు గొప్ప ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, స్థిరత్వాన్ని, అలాగే ఎమోషనల్ బ్యాలెన్స్‌ని కూడా ఇస్తాయని భావిస్తాను.